బాడకట్ట పెట్టాలి కానీ ఊరవుతుంది అసలు పేరుందా ఇక్కడ అయ్యో పత్తిమాల కూడా ఉంది సార్. మున్సిపాలిటీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ స్కీమ్కు ఈ వర్క్కు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయవలసిగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ వారికి మళ్ళీ వర్క్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వర్క్ మనకు అంటే బ్యాలెన్స్ ఇప్పుడు ఏవైతే ఈఎల్ఎస్ఆర్లు మనకు అంటే ట్యాంకులు ఇప్పుడు హౌసింగ్ బోర్డులో మనకు 800 KL 8 లక్షల లీటర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 20 మీటర్ల స్టేజింగ్తో అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ నుంచి మనం నీళ్ళు వదిలితే మిగిలిన అన్ని వార్డులలో ఉన్న ట్యాంకుల ఎగ్జిస్టింగ్ కానీ ఇప్పుడు మనం కొత్తగా కట్టే ప్రపోజల్ కానీ ఒకేసారి బై గ్రావిటీ నిండేటట్టుగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని ఏరియాలకు కూడా ఈక్వల్గా వాటర్ వచ్చే విధంగా మొత్తం కన్సిడరేషన్ అంటే పాపులేషన్ కానీ తర్వాత మనకు 2048 వరకు కూడా నీళ్లు సరైన విధంగా ఈక్వల్ అమౌంట్లో అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్లో వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మనం ప్రజెంట్గా వాళ్ళు పాత ఫర్మ్ వాళ్ళు ఒక 8 కోట్ల వర్క్ చేయడం జరిగింది. మిగిలిన 31 కోట్ల వర్క్ మనకు ఇప్పుడు ఈ ఫర్మ్ వాళ్ళు ఇప్పుడు చేస్తారు. చాలా మందికి కొంత విషయం తెలియకపోవచ్చు. నిజానికి చెప్పాలంటే మిషన్ భగీరథ ప్రారంభమైన తర్వాత 2018 సెప్టెంబర్ నుంచే మన పట్టణంలో చాలా వరకు అంటే చాలా వార్డుల వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు అందుతుంది. కాకపోతే ఈ మిషన్ భగీరథ మంచినీరు అనేది పైప్ లైన్ ద్వారా కాకుండా మన మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అందుతుంది. మిషన్ భగీరథ నీరు వచ్చి మన పట్టణంలో దాదాపు అంతటికీ సప్లై చేసేటువంటి ధర్మసముద్రం దగ్గర ఉన్న ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్న సంపులో చేరి అక్కడి నుంచి మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ ఏవేవైతే ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయో వాటి ద్వారా మిషన్ భగీరథ మంచినీరు తాగుతున్నారు. మరి 2 సంవత్సరాల ముందు నుంచే మన పట్టణంలో చాలా వరకు కూడా మిషన్ భగీరథ మంచినీరు ఇంటింటికి అందుతుంది. కాకపోతే కొంతవరకు ఎక్కడెక్కడైతే మున్సిపల్ ట్యాప్ కనెక్షన్స్ లేవో ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో అక్కడ కొంత ప్రాబ్లం వస్తూ వచ్చింది. ఇంతవరకు అంటే మంచినీటి కష్టాలు అనేవి అక్కడ మాత్రమే ఉన్నాయి. మరి గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్క విషయం గురించి కూడా మరీ ముఖ్యంగా పట్టణంలోని మౌలిక సదుపాయాల వసతులు ఏవైతే వాటి కల్పన ఏవైతే ఉన్నాయో కూడా ముందుగా పెద్దపీట దానికే వేశారు. దాని మీదనే సమిష్టిగా దృష్టి సారించారు ముందుగా అవి, ఎందుకంటే ప్రజలకు అవి అత్యవసరమైనవి. అందులో మంచినీరు ఒకటి. మరి దాని గురించే ఈరోజు ఇంతకు ముందు నుంచి కూడా గత కొద్ది రోజులుగా కూడా మిషన్ భగీరథ అధికారులతో చర్చలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ కార్యక్రమంలో నేను ఒక పాటనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల వివిధ వార్డు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా అక్కడ ఉండి మరి ఆ వార్డులో ప్రతి ఇంటింటికి చివరి ఇంటి వరకు కూడా ఈ నల్ల పైప్ లైన్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించుకొని అవి అక్కడికి చేరే విధంగా కూడా చూసుకోవాల్సిందిగా గౌరవ వార్డు సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మరియు ప్రతి విషయంలో కూడా మాకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారిని ఈ సందర్భంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిషన్ భగీరథ అధికారులకు మరియు ఇక్కడ వర్క్ను ఎగ్జిక్యూషన్ చేస్తున్నటువంటి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు సిబ్బంది అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి పెద్దలకి మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జగిత్యాల పట్టణానికి నీరందించే విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ కార్యక్రమం
ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గంలోని 99 గ్రామాలలో కూడా ట్యాంకులు పూర్తయిపోయి, కంప్లీట్ వాటర్ ట్యాంకులు పూర్తయిపోయి ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా రా వాటర్ వస్తా ఉన్నది. ఇదంతా కూడా మన పోచంపాడు దగ్గర నుంచి వచ్చి మెట్పల్లి నియోజకవర్గంలోని డబ్బా గ్రామంలో పూర్తిగా ఫిల్టర్ అయి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా డైరెక్ట్ గా ఊర్లలోకి వస్తా ఉంది. ముఖ్య చాలా వరకు మిగతా ధర్మపురం రోడ్డుకున్నది ఏదైతున్నదో పొలాస అక్కడ ట్యాంక్ ఎక్కి అక్కడ నుంచి వేరే గ్రామాలకు వస్తా ఉంది. మరి అదే విధంగా మన జగిత్యాలలోని ధర్మ సముద్రం దగ్గర సంపుకు ప్రతిరోజు 1,20,000 లీటర్ల నీరు సప్లై కాబడతా ఉన్నారు. 1,20,000 లీటర్లు అంటే మన దగ్గర ఉన్న జనాభాకు ప్రతి వ్యక్తికి 100 లీటర్లు నీరు మనది పరిశుభ్రమైన గోదావరి నీరు వస్తూ ఉంది. అయితే వస్తున్న క్రమంలో చాలా రోజులు మనందరూ తెలుసు, దరూర్ క్యాంప్లో ట్యాంకులు అయిన తర్వాత కూడా కనెక్షన్ లేక దాదాపు 8 సంవత్సరాల సంపు కానీ ట్యాంక్ కూడా ఐడియల్గా ఉండింది, అంటే ఏ నిరుపయోగం ఉండింది. దానికి ప్రత్యేకంగా ధర్మ సముద్రం నుంచి అక్కడ యాదవ్ నుండి ఎక్కబాయవాడ దగ్గర నుంచి పైప్ లైన్ వేసి ఆ ట్యాంకుకు నీళ్లు ఇప్పటికే ఎక్కడం జరుగుతుంది. దాని ద్వారా అటు హౌసింగ్ బోర్డు, లింగంపేట, తులసినగర్ ఆ ప్రాంతం, వారినగర్ ప్రాంతానికి నీటి ఎద్దడి అంటే కష్టాలు తగ్గినాయి. ఇంకా మనకు కొత్త బస్ స్టాండ్ ట్యాంకులకు సరైన నీటి సప్లై లేకపోవడం వల్ల అక్కడ ఇంకో ట్యాంక్ కూడా కావాల్సిన అవసరం ఉన్నందువల్ల ఆ కింది భాగం ఏదైతే ఉందో మన బైపాస్ రోడ్ కానీ గోవిందపల్లి ఏరియా కానీ అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దాంతో పాటుగా తీన్కని ఏరియాలో కూడా ఖచ్చితంగా ఇంకో ట్యాంకు, అదేవిధంగా పైప్ లైన్ కూడా అవసరం ఉన్నది. 4 రోజులు కిందికి పోతే విద్యానగర్ ఏరియాలో కూడా ఇంకో ట్యాంక్ చేసి ఆ ఏరియాకు వస్తాం. మరి ఇవన్నీ కలిపి ఎస్టిమేట్ చేసి ఒక 80 కిలోమీటర్లు అంటే 80,000 మీటర్లకు పైప్ లైన్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ 30 కోట్ల రూపాయలలో. అయితే మొదటి నుంచి కూడా पहले से भी हमारा 13 वार्ड का काउंसलर एस.एस. सुल्ताना कमाल भाई बहुत बार पूछ रहे थे, यहाँ का पानी की मसला बहुत है, बीच में थोड़ा पाइप डालना, कनेक्शन होने का जरूरत है बहुत. तो मैं डी साहब को, म्यूनसिपल अधिकारियों को बहुत बार बोले थे, मगर फिर भी वो काम नहीं हुआ. मगर जो अपना KCR साहब जो स्कीम लाए है इसके मुताबिक वो 30 करोड़ रुपए से अब ये 80 किलोमीटर का पाइपलाइन सैंक्शन हुआ. वो पहले ये 13 वार्ड से ही शुरू करना बोल के मैं बोल रहे थे. वो लोग यहाँ ये प्रोग्राम अरेंज करे से यहाँ मटेरियल भी लेके आए, आज ही काम शुरू करता हूँ बोले, उसको भी शुक्रिया अदा करता हूँ. విధంగా జగిత్యాల పట్టణంలోని బీద ప్రజలు జీవించడానికి అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తారక రామానగర్ ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టింది. కానీ అక్కడ నీళ్ళు చాలా కష్టం ఉండింది. ఒక బావి దగ్గర పెట్టిండ్రు, అదైతే ఒక బొందలెక్కనే ఉన్నది. ఒక మాట చెప్పాలంటే ఉన్న చెత్త చెదారం అంతా అల్లే పడుతుంది. ఒక బావి మాత్రమే మంచిగా ఉండేది. జగిత్యాలకెళ్ళి ట్యాంకులో నీళ్ళు పోతూ ఉండేది. మిషన్ భగీరథ పథకంలో ఒక ట్యాంక్ ఉంటే అదనంగా 2 కొత్తగా ట్యాంకులు కట్టడం జరిగింది. కొంత ఏరియా పైప్ లైన్ ఇస్తుంది, అక్కడ కూడా మనకు పైప్ లైన్ అవసరం ఉన్నది. కొంత లింకప్ చేస్తే దాదాపు ఒక 1,000-2,000 మీటర్లు లింకప్ చేస్తే టోటల్ అక్కడ ఉన్న ఇళ్ళకి అన్నింటికి కూడా వచ్చే అవకాశం ఉంది. డి లచ్చిరెడ్డి గారు సరే కూడా సర్వే చేశారు, అది కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఏదైతే నూకపల్లి హౌసింగ్ కాలనీ అని చెప్పి దాదాపు 12-13 ఏళ్ళకి చెప్తున్నారో అక్కడ ఏదో 30-40 మంది జీవిస్తున్నారు, 50 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఒక 160 ఇళ్ళు మళ్ళీ అదనంగా డబల్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. 360 ఇళ్ళు గ్రౌండ్ లెవెల్కి వచ్చేసి పిల్లలకు నేస్తూ ఉన్నాయి. అంటే ఒక 520 కుటుంబాలు వితిన్ 2-3 నెలలనే 3-4 నెలలనే పోతాయి. అంటే 520 కుటుంబాలు అంటే దాదాపు ఒక 2,000 మంది ఉంటారు. మరి ఇప్పుడున్న అక్కడ 40 ఇళ్ళ వాళ్ళకి నీళ్లు లేవు. చాలాసార్లు ఫోన్ చేస్తే మనం ఇక్కడ నుంచి జగిత్యాల నుంచి ట్యాంకర్ నూకపల్లి పంపిస్తున్నాం. మరి ఈ విషయాన్ని నా దృష్టికి వస్తే మిషన్ భగీరథ మంత్రివర్యులు దయాకర్ రావు గారితో మాట్లాడి కృపాకర్ రెడ్డి ఈఎన్సీ దగ్గర కూర్చొని సి గారిని కూడా తీసుకొచ్చినాం. జగిత్యాల తీసుకొచ్చి వారితో మేము టీఆర్ నగర్ వెళ్ళి ఇమ్మీడియట్గా ఒక మెయిన్ లైన్కు బూస్టర్ పంప్ పెట్టేసి ఇవాళ 3 ట్యాంకులు ఎక్కేయడం వల్ల 90% టీఆర్ నగర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. 90%. కానీ అర్బన్ హౌసింగ్ కళ్యాణ్లో 4,000 ఇల్లు ఏవైతే శాంక్షన్ అయినాయో మళ్ళీ ఈరోజు ఈ వేదిక నుండి చెప్తా ఉన్నా
అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి నిర్మాణం అని చెప్పి కూడా తెలియబోతాం. మరి అదొక 4,000 ఇళ్ళు వస్తే దాదాపు 20,000 మంది జనాభా అక్కడ ఉంటారు. 20,000 జనాభా ఉంటారు. అందులో 12% మైనార్టీస్కి ఇస్తే ఒక 600 కుటుంబాలు మన మైనార్టీ సోదరులు ఉంటారు. అదేవిధంగా దళితులు ఉంటారు, గిరిజనులు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అంటే మరి 20,000 మందికి 40 ఇళ్లకు 200 మందికి నీళ్ళు లేవు అక్కడ. రేపటి నాడు 20,000 మందికి నీళ్ళు ఎక్కియాలనే ఆలోచనతోటి నేను మంత్రి గారిని అధికారులు కలవగానే మళ్ళీ ఇదే మెగా ఇంజనీరింగ్ వాళ్ళకు దాదాపు 7 కోట్లతోటి అదనంగా పనిచేయాలని చెప్పారు. అది టిఆర్ నగర్లో కెనాల్ పక్కకు సంపు వరకు ప్రారంభమైంది కూడా అని చెప్పి మేము అందరూ తెలియజేస్తాం. 7 కోట్లతో ప్రారంభమైంది. సో అక్కడి నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్కడ సరస్వతి ఉన్న టెంపుల్ మీద కడతామన్నారు. అక్కడ నుంచి గ్రావిటీతో అంతకుముందు కట్టిన ట్యాంకుల్ని దాని ద్వారా అక్కడ కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. అంటే ఎక్కడ ఎవరున్నా కానీ మొట్టమొదటిగా మనకు నీళ్ళు అవసరం. కాబట్టి రేపటి నాడు జగిత్యాల నివసించే దాదాపు 4,560 కుటుంబాలకు ఒక సంవత్సరం నెలలో అక్కడికి వెళ్తారు. కుటుంబానికి 3-4 ఉన్నా కానీ ఒక 20,000 మంది వెళ్తారు. కాబట్టి అక్కడికి కూడా నీళ్ళు అవసరం ఉంటాయని చెప్పి దానికి కూడా అది వేరే ఒక 10 కోట్ల వరకు ఖర్చు అయినా చేస్తామన్నారు. ఇప్పుడైతే ఒక 6.7 crores 7 కోట్లతోటి పనులు ప్రారంభించారు. ఈ జలంధర్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్ జలంధర్ రెడ్డి గారు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే ఈ రకంగా జగిత్యాల పట్టణ ప్రజల తాగునీటి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాం. నేను కూడా నా వంతుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. ఈ విషయాన్ని మరీ ఇచ్చినట్టు ఎందుకు చెప్తున్నా అంటే మరి ఏదైతే ఈ అధికారులు ఇక్కడ కూర్చొని చేస్తున్నారో మరి మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొద్దిగా చూడాలి ఇక్కడ అలవాడుతున్నారు. మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కొన్ని ప్లాన్స్ వేసారు. అది మన వాళ్ళు కూడా చూసి తప్పకుండా ఎక్కడెక్కడైతే మళ్ళీ ఇల్లు జర దూరం ఉంటే అక్కడ పైప్ లైన్ లేకపోతే అవన్నీ కూడా చేయాలి. ఇన్ కేసు 80 కిలోమీటర్లలో రాకపోతే అంటే 80,000 మీటర్లలో రాకపోతే మరి చెప్తే ఎట్లయితే ఇవాళ టిఆర్ నగర్కు అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ కోసం అదనంగా డబ్బులు తీసుకొచ్చి మరి పని మొదలు పెట్టించినామో అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కువ పైప్ లైన్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ యూ టెల్ us, I cannot go and reply it there. So I request you to give a proper detailed report on it if there is any shortages. If this 80,000 meters are going to be sufficient, it's well and good. అందుకోసం మీరు అందరూ కూడా నేను దయచేసి काउंसलर्स भी यहाँ के मोबाइल पे जो भी बुजुर्ग आए नौजवान आए जरूर वो व्हाट्सएप पे भी लगा बोलता हूँ आ प्लान्स వాట్సాప్లో లేకపోతే ఆన్లైన్ పెట్టండి, మన మున్సిపల్ పోర్టల్ ఏదో పెట్టండి. అవసరం ఉంటే దాంట్లో చూసుకొని ఎక్కడెక్కడైతే పైప్ లైన్ వస్తలేదో అక్కడ కూడా చేయించాల్సిందిగా కోరుతూ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకు, ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్న మా నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపుగా మరి మెగా ఇంజనీరింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇదొక బాధ్యతగా తీసుకొని తప్పకుండా చేయండి. తవ్వి పెట్టి పోవడం, మీరు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిపోయాడు, బిజినెస్ పెట్టుకోకూడదు. ఓకే ఇస్తే ఇస్తారు, కానీ ఇచ్చే ఏజెన్సీ మంచిగా ఇవ్వాలి. రోడ్ తవ్వి ఇచ్చిపెట్టి పోతే ఇది జగిత్యాల టౌన్ పల్లెటూళ్ళలో చేసిన కథ ఇక్కడ చేయొద్దు. వెంటనే వేసేసి రోడ్డు మరమ్మతు చేసే బాధ్యత కూడా మీదే. రోడ్డు మరమ్మతు చేసే బాధ్యత కూడా గౌరవ కౌన్సిలర్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎక్కడ వీళ్ళు వర్క్ చేసినా కానీ మీరు వెంట ఉండి పైప్ లైన్ వేయించుకొని మళ్ళీ పుడిపించుకొని అక్కడ సిమెంట్ ఉంటే సిమెంట్ ఏదుంటుంది వేయించుకోవాల్సిందిగా కూడా నేను కౌన్సిలర్స్ అందరినీ కోరుతూ నాకు అవకాశం ధన్యవాదాలు చేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అదే కదా ఇప్పుడు చెప్పింది, ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ఎత్తుకొట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆపి మరి ఇప్పుడు 6 inches అంటే కిందికి ఇది ఇటుకెళ్ళి ఇటుపోతుందా మరి కింద ఇక్కడ గాంధీనగర్ ఉప్పర్పేటకు నీళ్ళు ఎట్లా
ఇది 300 ఎక్కడ నుంచి మన 300 ఎక్కడ ఉంది టోటల్ టౌన్ ఒకటి చేస్తే బెటర్. ఎక్కడ తెస్తున్నాం ఇది నైట్ 480